మాజీ మంత్రి హరీష్ రావు కల్లుండి కబోదిలా మారారని హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. 10 ఏళ్ల మీ పాలనకు 15 ఏళ్ల మా పాలనకు బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు ఆయన. ఉద్యమాల జిల్లాను 6 జిల్లాలుగా విభజించింది మీరు కాదా? సభ పేరిట అలీబాబా చోర్ ముఠా వస్తోందా అని ప్రశ్నించారు నాయని. బీజేపీకి కొమ్ము కాసే మీరు ఆత్మగౌరవం గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా వ్యాఖ్యానించారు ఆయన. 10 ఏళ్లలో మీరు ఎన్నిళ్ళు ఇచ్చారో చెప్పాలంటూ గత బీఆర్ఎస్ పాలకులను నిలదీశారు నాయని. ప్రజలని మోసం చేయటానికి ఇక్కడ ఓ సభని పెట్టి దాని పరిశీలన కోసం అని వచ్చి ఇక్కడ హరీష్ రావు గారు వచ్చిరాని మాటలు మాట్లాడటం, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిపోవటం. మిమ్మల్ని నమ్ముతారనుకుంటే వరంగల్ జిల్లా ప్రజలు అది మీ మూర్ఖత్వం. మొన్నటి ఎలక్షన్లకు కూడా బీజేపీకి అమ్ముడు పోయి మీ ఓటు బ్యాంకుని క్రాస్ చేయించి బీజేపీకి వేసి పార్లమెంట్లలో డిపాజిట్లు పొడగొట్టుకొని మీరు మళ్ళా వరంగల్ జిల్లాకు వచ్చి ప్రజలను మోసం చేయాలనుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వం తప్ప మీ యొక్క కలగానే మిగిలిపోతుంది. మీరు ఇచ్చిన వాగ్దానాలల్లో వరంగల్కి ఇచ్చిన వాగ్దానాలల్లో ఏమి చేసిండ్రో చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి సభ పెట్టుకుంటే బాగు.